నమస్తే, వెల్కమ్ టు పేపర్ టైమ్. నా పేరు నవీన్. ఈరోజు ప్రధాన వార్తా విశేషాల గురించి మన తెలుగు పత్రికల్లో వచ్చిన వాటి గురించి మనం వివరించుకుందాం. ముందుగా ఈనాడు తెలుగు డైలీ న్యూస్ పేపర్, ఎప్పట్లానే ఈనాడు తెలుగు డైలీ న్యూస్ పేపర్ను మనం చూసుకున్నట్టయితే కిమ్ కర్తవ్యం, వీరులారా వందనం, దేశమంతటా విషాద ఛాయలు, ఏదైతే అమరవీరులకు కన్నీటి వీడ్కోలు అర్పించినటువంటి న్యూస్ని ఇక్కడ ప్రధానంగా వారు ప్రధాన హెడ్లైన్ ద్వారా చూపించడం జరిగింది ఈనాడు న్యూస్ పేపర్లో. అది దేశమంతటా కూడా మనకి నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఎందుకంటే ఇది పాకిస్తాన్ ప్రభుత్వం చేసినటువంటి, అది పాకిస్తాన్పై ముప్పేట దాడికి కూడా నిర్ణయం అని చెప్పి అవకాశాలను పరిశీలిస్తున్న ప్రభుత్వం, సైన్యం అన్న ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దౌత్యపరంగా పాకిస్తాన్ ఏకాకిని చేసే వ్యూహాన్ని కూడా రచించాలన్నటువంటి మరో వార్తని ఇక్కడ జరిగింది. వీర జవాన్లకు కన్నీటి వీడ్కోలు తెలిపినటువంటి ఒక వార్తని నిన్న జరిగినటువంటి వార్తని ఈనాడు తెలుగు డైలీ న్యూస్ పేపర్లో ప్రచురించడం జరిగింది. అదేవిధంగా నమస్తే తెలంగాణ పేపర్లో కూడా పాక్ చీకటి కుట్రల్ని ఛేదిద్దాం దౌత్య మార్గంలో, ఇక అపెక్స్ లో తెలంగాణ, ఇదే వార్తని నమస్తే తెలంగాణ మనకి ఈనాడు రెండిట్లో కూడా ప్రధాన హెడ్లైన్ ద్వారా ఇక్కడ హైలైట్ చేసి ఇవ్వడం జరిగింది. జల వనరుల సంపూర్ణ వినియోగంతో 2 రాష్ట్రాలకు మేలు అన్న వార్తని ప్రధాన హెడ్లైన్ ద్వారా ఇక్కడ కూడా హైలైట్ చేస్తూ ఇవ్వడం జరిగింది. మనం అదే వార్తను చూస్తున్నాం. మా నీళ్లు మాకేనని అన్న ఇచ్చినటువంటి ఒక శీర్షిక ద్వారా ఇక్కడ హైలైట్ చేస్తూ ఇవ్వడం జరిగింది. నమస్తే తెలంగాణలో వాదనలు వినిపించేందుకు వెళ్తున్న సీఎం కేసీఆర్, పోతిరెడ్డిపాడు దోపిడీని వివరించనున్న ముఖ్యమంత్రి అని చెప్పి వార్తని ఇవ్వడం జరిగింది. ఇదే రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్తో భేటీ అయిన సీఎం కేసీఆర్ ఒక ఫోటోని 2 పేపర్లో కూడా ప్రచురించడం జరిగింది. అదే రాష్ట్రంలోని జలవనరులకు సంబంధించినటువంటి వార్త గురించి ఈనాడులో కానీ నమస్తే తెలంగాణ రెండిట్లో కూడా హైలైట్ చేస్తూ ఇవ్వడం జరిగింది. ఇక 1,00,000 కోట్లు ప్రాజెక్టుల జాప్యానికి చెల్లిస్తున్న మూల్యం, ఇది కేంద్రానికి వదులుతున్న చేతి చమురు, లెక్కలు బయటపెట్టిన రిజర్వ్ బ్యాంక్. ఇది ఇక్కడ ప్రధానమైనటువంటి శీర్షిక ద్వారా 1,00,000 కోట్లు అన్న ఒక ప్రధాన వార్త ఇక్కడ హెడ్లైన్ ద్వారా హైలైట్ చేస్తూ కనపడతా ఉంది ఈనాడు న్యూస్ పేపర్లో. మనం అదే చూస్తున్నాం. ఇక 25 కల్లా జిల్లా బాసులు ఫైనల్ అని చెప్పి మరో వార్త నమస్తే తెలంగాణ పేపర్లో ఇక్కడ హైలైట్ చేస్తూ కనపడతా ఉంది. అది ముఖ్యమంత్రి ఆమోదంతో నెలాఖరు కల్లా నియామకాలు, అక్టోబర్ 1 నుంచే జిల్లా కేంద్రంలో కొత్త అధికారులు, 10 రోజుల ముందుగానే పరిపాలనపై పట్టు అన్న చిన్న హెడ్లైన్స్ ద్వారా ఆ వార్త హైలైట్ చేస్తూ నమస్తే తెలంగాణ పేపర్లో ఇవ్వడం జరిగింది. అది జిల్లాలకు సంబంధించిన బాసుల్ని ఫైనల్ చేసేటువంటి వార్తని తెలిపే దిశగా 25 కల్లా జిల్లా బాసులు ఫైనల్ అని చెప్పి ఇచ్చినటువంటి వార్త ప్రధానంగా ఇక్కడ హైలైట్ అవుతూ కనపడతా ఉంది నమస్తే తెలంగాణలో. మనం ఆ వార్తనే చూస్తున్నాం. ఇక భగీరథ నీటికి రుసుములు, ఏదైతే పథకం సజావుగా కొనసాగడానికి ఆర్థిక వనరుల సమీకరణ అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన కేంద్రం. దీని ద్వారా ప్రస్తుతానికి పరిశ్రమల నుంచే వసూలు, గ్రామీణులకు ఉచితంగానే నీటి సరఫరా, తమ వైఖరిలో మార్పు ఉండదంటున్న రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే మిషన్ భగీరథకు నిధులు సమీకరించడం కోసం రుసుము వసూలు చేయాలన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించడంతో దాన్ని కేవలం పరిశ్రమలకు మాత్రమే పరిమితం చేయాలి, పేదలకు మాత్రం ఉచితంగానే ఇవ్వాలి. అదేవిధంగా తన వైఖరిలో మార్పు ఉండదంటూ చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసిన వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ ఈనాడు పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇక మెగా పరిశ్రమలకు పెద్ద పీట, మరిన్ని రాయితీలు, ప్రోత్సాహకాలు, అది ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం. మెగా ప్రాజెక్టుల మంత్రివర్గం ఉపసంఘం సమావేశంలో పాల్గొన్న మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, ఇతర మంత్రుల గురించి సంబంధించినటువంటి వివరాలని ఈ వార్త ద్వారా ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఇది ఈనాడు ప్రధాన హెడ్లైన్లో ఇక్కడ హైలైట్ చేస్తూ కనపడతా ఉంది ఆ వార్త. ఇక కేంద్రం ఇచ్చిన నిధులన్నీ, తెలంగాణకు 90,000 కోట్ల ఉత్తమాటే, మళ్ళీ తప్పులో కాలేసిన బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర ప్రభుత్వానికి అప్రతిష్ట వేస్తున్న నేత, అవే తప్పుడు లెక్కలతో రాష్ట్ర నేతల హల్చలు, బహిరంగ చర్చకు రావాలంటూ పసలేని సవాళ్ళు అని చెప్పి ఇచ్చినటువంటి వార్త ఇక్కడ ప్రచురించడం జరిగింది. అది సెప్టెంబర్ 1 పక్షం వరకు అదనంగా మరో 5,000 కోట్లు అన్న మరొక ప్రధాన శీర్షిక ద్వారా కూడా నమస్తే తెలంగాణలో ఇక్కడ హైలైట్ చేస్తూ కనపడింది ఆ వార్త కూడా. ఇక మరిన్ని వార్తా విశేషాలు కిందికి వచ్చినట్లయితే మనం ఇక కృష్ణా బోర్డు నిపుణుల కమిటీపై తెలంగాణ అభ్యంతరం. కృష్ణా బోర్డు ఏదైతే నిపుణుల కమిటీ ఉందో వాళ్ళకి వేసినటువంటి నిపుణుల కోర్టుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అభ్యంతరం వ్యక్తం చేసిందన్న మరో వార్తను ఇక్కడ ఈనాడు పేపర్లో హైలైట్ చేస్తూ ఇవ్వడం జరిగింది. అది మనం చూస్తున్న మోహిలే గోయల్ను తప్పించాలి, కేంద్ర జల వనరుల మంత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాసినటువంటి వార్తను కూడా వాళ్ళు ఇక్కడ ప్రధాన హెడ్లైన్ ద్వారా హైలైట్ చేస్తూ ఇవ్వడం జరిగింది. ఆ వార్తను మనం చూస్తున్నాం. ఇక నెలాఖరులోగా ఖరీఫ్ రుణాలు, బ్యాంకర్లను కోరిన మంత్రులు ఈటెల, పోచారం. ఏదైతే నెలాఖరులోగా ఖరీఫ్ రుణాలను అందిస్తామని చెప్పి అందించాలి అన్నటువంటి దాని వార్తని బ్యాంకర్లను కోరిన మంత్రులు ఈటెల రాజేందర్, పోచారం వార్త గురించి మనకి ఇక్కడ హైలైట్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ వార్తను మనం నమస్తే తెలంగాణలో కూడా చూడడం జరిగింది. అది ఇక్కడ ప్రధానంగా హైలైట్ అవుతూ కనపడతా ఉంది. ఇక
వచ్చే నెల 17న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల 26న నోటిఫికేషన్. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్లాల్ వెల్లడించినటువంటి దాని పేరుని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫరూదుద్దీన్ పేరుని ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది టీఆర్ఎస్. ఇక ఎన్నికల లాంఛనమే అన్నట్లుగా వార్తను కూడా ఇవ్వడం జరిగింది. నమస్తే తెలంగాణ పేపర్లో ప్రచురించిన వార్త ఇది. ఇక ఈనాడులో మరో హైలైట్ వార్తా విషయానికి వచ్చినట్లయితే పసిడి ముఠా గుట్టు రట్టు అని వార్త ఇచ్చారు. మయన్మార్ నుంచి సరిహద్దుల గుండా భారత్లోకి బంగారు కడ్డీలు 2,000 కోట్ల విలువైన పసిడి అక్రమ రవాణా చేస్తున్నటువంటి వీరికి సంబంధించిన వార్తను ఇక్కడ హైలైట్ చేస్తూ ఈనాడు ప్రధాన పేపర్లో హెడ్లైన్ ద్వారా హైలైట్గా ఇవ్వడం జరిగింది. ఆ వార్త ఇక్కడ హైలైట్గా నిలుస్తుంది ఈరోజు మనం చూస్తున్నాం. ఇక ఈనాడు బిజినెస్ పేపర్కి వద్దాం. బిజినెస్ టైంకి వచ్చినట్లయితే ఈరోజు అసలు స్టాక్ మార్కెట్ కానీ ఇతరత్ర వివరాల గురించి మనం తెలుసుకుందాం బిజినెస్ పేపర్లో. ఇక బిజినెస్ విషయానికి వస్తే ప్రధాన ప్రపంచ మార్కెట్ల వివరాలను ఇచ్చారు. డోజోన్స్ కానీ నాస్డాక్ కానీ నిక్కీ 225 పాయింట్స్ గురించి సంబంధించినటువంటి వార్తను ఇచ్చారు. ఇక విదేశీ మారక రేట్లను కూడా వాళ్ళు అందించడం జరిగింది. ఇక సోమవారం నిఫ్టీ కదలికలను కూడా గరిష్టంగా 8.824 అని చెప్పి ముగింపు దశలో కూడా 8,808 అని చెప్పి ఇచ్చారు. అది గరిష్టంగా అయితే 8,824గా ఉంది. దానికి సంబంధించిన వివరాలు అందించారు. ఇక కొనసాగిన లాభాల పరుగు 8,800 ఎగువకు నిఫ్టీ అని చెప్పి ఇచ్చినటువంటి వార్తని మనం ఇక్కడ చూస్తున్నాం. అది నిఫ్టీకి సంబంధించిన వార్త. అది కొనసాగిన లాభాల బాటగా నిలుస్తున్న దాని గురించి బిజినెస్ టైంలో ముఖ్యంగా ఇక్కడ హైలైట్ చేస్తూ హెడ్లైన్ ద్వారా వాళ్ళు ఆ వార్తని ఈనాడు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇక అదే బిజినెస్ విషయానికి వచ్చినట్లయితే మనం నమస్తే తెలంగాణ బిజినెస్ పేపర్లో చూసుకోవాలి. ఇప్పటిదాకా మనం నిఫ్టీకి సంబంధించిన వివరాలని ఈనాడు పేపర్ ద్వారా చూసుకుంటూ వచ్చాం. ఇక నమస్తే తెలంగాణ పేపర్కి వచ్చినట్లయితే హెరిటేజ్ ఫ్రెష్ ఫ్యూచర్ చేతికి అన్న వార్త హైలైట్ చేస్తూ కనపడతా ఉంది. ఇరు సంస్థల మధ్య మొదలైన చర్చలు ఏదైతే హెరిటేజ్గా ఫ్రెష్ గురించి ఫ్యూచర్ చేతికి అని చెప్పి ప్రధానంగా హెడ్లైన్ ద్వారా హైలైట్ చేస్తూ ఇవ్వడం జరిగింది. ఆ వార్త ఇక్కడ తర్వాత కింగ్ ఫిషర్ లాగే ఎగిరిపోయాడు మాల్యాని ఉద్దేశించి బాంబే హైకోర్టు వ్యాఖ్యానించినటువంటి ఒక వ్యాఖ్యను ఇక్కడ రాయడం జరిగింది. కింగ్ ఫిషర్ లాగే ఎగిరిపోయాడట. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా తన కంపెనీ కింగ్ ఫిషర్ అని సరైన పేరు పెట్టాడని లకుముకి పిట్ట లాగే తను కూడా సరిహద్దులు దాటి ఎగిరిపోయాడని చెప్పి వ్యంగ్యంగా కాస్త స్పందించినటువంటి వార్తని వాళ్ళు బిజినెస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఆ వార్తను మనం ఇప్పటివరకు చూసాం. ఇక స్పోర్ట్స్ స్టూడెంట్స్ కోసం కూడా స్పోర్ట్స్కి ఒక అద్భుతమైన స్పోర్ట్స్ వార్తలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్పోర్ట్స్ విషయానికి వచ్చినట్లయితే మరచిపోగలమా అతనే ఆద్యుడు అన్న ఒక వార్తని ఇచ్చారు. భారత క్రికెట్లో రికార్డ్ అనగానే వినిపించే పేరు సచిన్ తెందుల్కర్. అయితే అతనికన్నా ముందు రికార్డుల సాధనకు ఆద్యుడిగా నిలిచాడు సునీల్ గవాస్కర్ అని చెప్పి సునీల్ గవాస్కర్ ఇచ్చినటువంటి ఒక వార్తను కూడా ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఇక దాని గురించి కూడా మనం చూస్తున్నాం వార్తని. ఇక మొరిగే వాళ్ళు మొరగనివ్వండి, 10 జన్మలెత్తినా నా ఘనతలు సాధించలేరు, వ్యతిరేకులపై విరుచుకుపడ్డ లియాండర్ పేస్. ఎవరైతే మొరుగుతున్నారో వాళ్ళని మొరుగుకొనివ్వండి, నాలాంటి ఘనతలను మాత్రం ఎవరు సాధించలేరు అని చెప్పి 10 జన్మలెత్తినా కూడా అని చెప్పి ఇచ్చినటువంటి వార్తని స్పోర్ట్స్ పేపర్లో ఇక్కడ ఈనాడు స్పోర్ట్స్లో ప్రధాన హెడ్లైన్ ద్వారా అది హైలైట్ చేస్తూ ఇక్కడ కనపడుతుంది. ఇక ఈనాడు అయిపోయిన తర్వాత మన నమస్తే తెలంగాణ స్పోర్ట్స్ విషయానికి వస్తే కోహ్లీ గురించి మరో వార్త ఫోటో ద్వారా ప్రచురించారు. ఆ వార్త చెక్కు చెదరని చరిత్ర, క్రికెట్లో ఎన్ని రకాల ఫార్మాట్లు పుట్టుకొచ్చిన చారిత్రాత్మక టెస్ట్ ఫార్మాట్ విలువ వెలకట్టలేనిది. ఓ క్రికెటర్ అసలైన ప్రతిభ బయటికి రావాలంటే టెస్టులే అసలైన వేదిక అని చెప్పి ఇచ్చినటువంటి వార్త మనం చూస్తున్నాం. అది ప్రస్తుతం టెస్ట్ కెప్టెన్గా కోహ్లీ ఉన్నారు. ఇక ఆ వార్తనే ఇచ్చారు. ఏదైతే మనం అక్కడ చూసామో ఈనాడు న్యూస్ పేపర్లో నా కీర్తిని దెబ్బతీయాలని చూస్తున్నారు, అసూయతోనే ఇలా చేస్తున్నారు, మురిగే వాళ్ళని పట్టించుకోనని చెప్పి లియాండర్ పేస్ అన్నటువంటి వ్యాఖ్యలను ఇక్కడ నమస్తే తెలంగాణ స్పోర్ట్స్ పేపర్లో కూడా హైలైట్ చేస్తూ వేయడం జరిగింది. ఆ వార్తలు కూడా మనం చూస్తున్నాం. ఇక ఫిల్మ్ న్యూస్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం మీరు. ఫిల్మ్ న్యూస్ మీ ముందుకు వచ్చేసింది. కొత్త చిత్రాలు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి, రిలీజ్ అయిన వాటి రివ్యూస్ గురించి కానీ ఇతరత్ర వివరాల గురించి ఫిల్మ్ న్యూస్ మీ ముందుకు వచ్చింది. ఇది ఈనాడు న్యూస్ పేపర్ ద్వారా చూసుకున్నట్లయితే ఎప్పటికీ మారదేమో రాశి ఖన్నా చేసినటువంటి వ్యాఖ్యను కూడా ఇది ఇక్కడ జీవితంలో ప్రతి ఒక్కరికి కొన్ని అలవాట్లు ఉంటాయి, అవి మంచివనిపిస్తే అలాగే కొనసాగిస్తాం. ఆ శీర్షికకి సంబంధించి వార్తను వారు లోపల ప్రచురించడం జరిగింది. ఇక అది రాశి ఖన్నాకి సంబంధించిన వార్త. రైలులో లారెన్స్ భయపెట్టడం నవ్వించిన లారెన్స్కు బాగా ఇష్టం, అందుకే ఒకే సినిమాలో ఈ రెండింటిని చూపిస్తున్నాడు. ముని కాంచన గంగా సినిమాలతో నవ్వితో భయపెట్టి చూపించిన హీరో మరో సినిమా ఏదైతే ఉందో దానికి సంబంధించిన విశేషాల గురించి వారు లారెన్స్కు సంబంధించిన ఫిల్మ్ న్యూస్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది కూడా ఈరోజు ఇక్కడ హైలైట్ అవుతూ కనపడుతుంది ఈనాడు ఫిలిం న్యూస్లో. ఇక మన నమస్తే తెలంగాణ ఫిలిం న్యూస్ విషయానికి వచ్చినట్లయితే నమస్తే ఫిల్మ్ న్యూస్ చెఫ్ ప్రేమాయణం
జీవా కాజల్ అగర్వాల్ ఉన్నటువంటి ఒక చెఫ్ ప్రేమాయణం అని చెప్పి మరొక చిత్రం రాబోతున్న దానికి సంబంధించిన విశేషాల గురించి వారు ప్రచురించడం జరిగింది. ఇక వన్నె తరగని ఐశ్వర్యం, కాలాతీతమైన అపురూప సౌందర్య రాశి ఐశ్వర్య రాయ్ అయినటువంటి వార్తని ప్రచురించడం జరిగింది. ఇన్నేళ్ళు వచ్చినప్పటికీ కూడా వన్నె తరగని అందం ఆమె సొంతం ఐశ్వర్య రాయ్కి అని చెప్పి ఇచ్చినటువంటి వార్తని ఇక్కడ మనం చూస్తున్నాం ఫిల్మ్ న్యూస్లో. ఈరోజు ఇది హైలైట్గా కనపడతా ఉంది నమస్తే తెలంగాణ ఫిల్మ్ న్యూస్లో. ఇక ఇది ఇవాళ పేపర్ టైం న్యూస్. తిరిగి మరో పేపర్ టైంలో మీ ముందుంటా. అంతవరకు చూస్తూనే ఉండండి ఎస్టే న్యూస్. నా పేరు నవీన్. నమస్తే.